హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సిడిపి, అలాగే వీడియోలో ముఖ్యమైనవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చేసుకోవడం ఎలాగా, అలాగే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనేది ఉంటుంది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా వాడాలో. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఫోటోషాప్లో మనం టెక్స్ట్ మీద ఇమేజెస్ ఎలా రప్పించాలి అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే నేను ఇప్పుడు ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ మనం బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే Ctrl+T నొక్కాలి. Ctrl+T నొక్కిన తర్వాత ఇమేజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అది నీట్గా మనం బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని ఎరేజర్తో చెరుపుకోవాలి. పక్కన మనకి ఎరేజర్ ఉంది కదా ఫ్రెండ్స్ టూల్ బాక్స్లో. సో ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు నచ్చినట్లు. సో తర్వాత మనం అది ఎలా చెరుపుకోవాలి. తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్. సో మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను. లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ మీరు ప్లేస్టోర్లో వెతికినా కూడా దొరుకుతాయి. సిడిపి బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి, మీకు నచ్చుతాయి కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోండి, వీటికన్నా ఇంకా బాగుంటాయి కూడా. సో ఇప్పుడు నేను ఆ ఇమేజ్ అనేది పైకి డ్రాగ్ చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ అనేది బ్యాక్ డ్రా చేసుకున్నాను. సో దీని మీదకి నేను ఒక పోస్టర్ పెట్టుకోవడానికి చిన్న కర్ర ముక్కల టైపు ఒక PNG తీసుకుంటున్నాను. సో ఆ PNG అనేది నేను కూడా దీని మీద ప్లేస్ చేశాను. ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్ మీద ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎరేజర్తో చెరుపుతాను. సో అది అప్పుడు కూడా మనకి ఎరేజర్ టూల్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్, మనము ఇమేజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. Ctrl+ అండ్ మైనస్ అయితే జూమ్ అవుట్. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది. Ctrl+, Ctrl+T వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్ అండి. సో ఇప్పుడు నేను మనకి ఎరేజర్ టూల్తో మొత్తం చెరుపుకోవచ్చు. అంటే ఇది కరెక్ట్గా రోడ్డు మీదకి రాకుండా గాల్లో ఉండేటట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, చూసి వాళ్ళకి బాగా కనిపించడం కోసం. సో ఎరేజర్ టూల్లో మీరు ఒపాసిటీ, హార్డ్నెస్ ఇవి తగ్గించుకోవాలి. సో అవి తగ్గించుకుంటే మీకు బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. సో మీరు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఒక సైడ్ డ్రాగ్ చేస్తే సరిపోద్ది Ctrl+T నొక్కిన తర్వాత. సో ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను నేను. సో అలా కొన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇమేజెస్ అన్నీ మీరు లైన్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, PNGs, పవన్ కళ్యాణ్ PNGs. సో అవి డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి కూడా. సో ఈ Ctrl+T నొక్కితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా పేడ్ ఎడిటింగ్ కావాలితే నా ఛానల్లో నేను చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాని ద్వారా మీరు పంపొచ్చు నాకు. సో ఇప్పుడు నేను ఆ ఇమేజెస్ అన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో సింపుల్గా మీరు కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈజీగా. సో ఇప్పుడు ఆయన ఇమేజెస్ అడ్జస్ట్మెంట్ చేశాను. తర్వాత మనం ఎరేజర్తో అది కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మీదకి రాకుండా మనం చెరుపుకోవాలి. సో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా. సో ఇప్పుడు నేను ఎరేజర్తో చెరుపుతున్నాను. సో సింపుల్ ఫ్రెండ్స్ మనం ఫోటోషాప్లో ఎడిటింగ్ చేయడం. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సో ఫోటోకి తగ్గట్టు. సో నేనైతే నాకు నచ్చినట్టు చేస్తున్నాను, మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు నా వీడియోస్ చూసి నేర్చుకుని. సో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ Ctrl+O నొక్కి ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొచ్చాను. సో దాన్ని ఇమేజ్ పక్కన పెట్టి డ్రాగ్ చేయడమే మనం. సో ఇప్పుడు నేను ఇమేజ్ని Ctrl+T నొక్కి కరెక్ట్గా రోడ్డు మీద ఉండేటట్టు సెట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు నేను ఎలా సెట్ చేస్తున్నాను. సో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు కూడా సెట్ చేయొచ్చు. అలాగే నేను ఈ వీడియోలో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కూడా చెప్తాను నెక్స్ట్లోని. టెక్స్ట్ యాడ్ చేసి తర్వాత మీకు ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను, అంటే PNG ఫార్మేట్ అండ్ స్టిల్. సో ఇప్పుడు ఇది కూడా యాడ్ చేశాను. సో అది కూడా Ctrl+T నొక్కి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, మనం ఫోటోషాప్లో సిడిపిస్ అవన్నీ ఏమైనా చేసుకోవచ్చు. సో సింపుల్గా. సో నా సరౌండింగ్లో నాయిస్ అవి ఎక్కువ ఉండటం వలన కొద్దిగా వాయిస్ క్లారిటీ రాదు, అలాగే వింత సౌండ్స్ వస్తాయి. సో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ముందుగా ఎడిటింగ్ అనేది నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను. సో నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో వీడియో లెంత్ అయితే ఉంటుందంటే ఎడిటింగ్ ట్యుటోరియల్స్ వీడియో లెంత్ ఉన్నా కానీ మీరు నేర్చుకోవాలనే చెప్తున్నాను నేను. సో చాలామంది లెంత్ ఉంటుంది, సో అందుకని ఇంతకని కారణాలు చెప్తున్నారు. సో లెంత్ ఉన్నా కూడా నేర్చుకోవడానికి నేను చెప్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నా టిప్స్ అండ్ సజెషన్స్ చెప్తాను. సో అలాగే ఇంకా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి. దయచేసి 1Kకి రీచ్ చేయండి. ఇప్పటికే 650 దాటేసాం. సో 1K రీచ్ చేయడం పెద్ద విషయం కాదు, మీకు చాలా సింపుల్గా రీచ్ చేస్తారు నా సబ్స్క్రైబర్స్ అందరూ తలుచుకుంటే ఎంత కానీ. సో నేను ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే ఇమేజెస్ అవి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే Ctrl+T
క్లిక్ చేస్తే సరిపోద్ది ట్రాన్స్ఫార్మ్. సో ఇమేజ్ మనం ఓపెన్ చేయాలని కంట్రోల్ ప్లస్ అండ్ మైనస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్, సో దానికి యూస్ చేస్తాము. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు స్పెషల్గా. సో స్పెషల్గా CDPs చేయాలంటే మన ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా చేసుకోవచ్చు మనం ఈజీగాని. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్లో ఇంకా ఇమేజెస్ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్, మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి చేసి పెట్టవచ్చు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. టెక్స్ట్ అనేది చాలా సింపుల్గా యాడ్ చేయొచ్చు. పక్కన మనకి T సింబల్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. సో అప్పుడు మనం నేమ్స్ రాసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన నేమ్స్ అనేవి. సో నేమ్స్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఇమేజెస్ ఎలా రప్పించాలనేది ఈరోజు కాన్సెప్ట్. అలాగే ఈ వీడియో చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీచ్ చేస్తారని ఈ కాన్సెప్ట్ మీద చెప్తున్నాను. సో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్స్ట్ మీద నేను హ్యాపీ బర్త్డే అని రాశాను. సో అదంతా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. సో ఈజీగాని మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ టెక్స్ట్. సో అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఈజీగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేమ్స్ అవిని. సో అలా మనం నేమ్స్ అన్ని రాసుకున్న తర్వాత హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి రాసుకున్న తర్వాత సో దాని మీద మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అనేది ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చిన కలర్స్, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కలర్ అని, లేదంటే ఆబ్జెక్ట్ కానీ అది మనం పెట్టుకొని సో కర్సర్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో సింపుల్ ఫ్రెండ్స్ అదైతేనే కలర్స్ అవిని. సో దీనికి మళ్ళీ బార్డర్ రప్పించడం ఇంకా చాలా ఉంటే మనం చేసుకోవచ్చు. అదే నా చాలా వీడియోస్లో చెప్పాను నేను బార్డర్స్ అవి ఎలా రప్పించాలనేది. సో చూడండి మీకు అర్థమవుతాయి. సో టెక్స్ట్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా CDPsలో కూడా. సో నేను ఇప్పుడు వచ్చేసరికి దీనికి నేను కింద డిజైన్ బార్డర్ అవి రప్పిస్తాను. నేను డబుల్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవన్నీ వస్తాయి. సో మనం ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆపోజిటీ అవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని సైజ్ అవి చూసుకుని, అలాగే మనం కలర్స్ అవి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చూసే వాళ్ళు కూడా కొత్తగా కనిపిస్తుంది. సో ఇలా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెక్స్ట్ విషయానికి వచ్చేసరికి. సో ఇంకా మనం చేసుకోవచ్చు, అలాగే ఫొటోస్ అవి యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకున్నాను. సో ఈ వీడియోకి 150 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎడిటింగ్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాలనుకున్నాను, సో సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఒపాసిటీస్, డ్రాప్ షాడోలో ఈ ఒపాసిటీ, సైజు, ఇంకా స్ప్రెడ్ ఇవన్నీ నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా నేర్చుకోండి. సో ఇప్పుడు నేను దీని మీద ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా నీట్గా. సో ఈ ఇమేజ్ కావాలితే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇస్తాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడీలో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు, ఇన్స్టాగ్రామ్ ఐడీలో ఉంటాయి. సో ఈ ఫొటోస్ మీరు అలా డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. సో ఇప్పుడు నేను పవర్ స్టార్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు నేను పేరు రాస్తాను. ఆ పేరు మీద మనం ఇమేజెస్ రావాలంటే దాన్ని రైట్ క్లిక్ ఇస్తే సరిపోద్ది. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకుని మనం దాని మీద ఫొటోస్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్లోకి వెళ్ళి మనం ఒక ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూడండి ఎలా సెట్ చేస్తాను ఇమేజ్ అనేది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే, క్లిక్ చేసిన వెంటనే పైన మనకి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని వస్తుంది. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. సో మన టెక్స్ట్లో ఇమేజెస్ అనేవి బీభత్సంగా వస్తాయి. మనకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోవచ్చు, అది ఎవరి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన వాళ్ళవి. అలాగే ఇంకెవరికైనా ఎడిటింగ్ చేసేవడానికి బాగుంటుంది. సో ఇలాగే టెక్స్ట్లో ఇమేజెస్ చేస్తారు అందరూ. ఫ్లెక్సీ డిజైనింగ్ చేసే వాళ్ళు కూడా ఇలాగే టెక్స్ట్లో ఇమేజెస్ చేసి సో ఇంట్రెస్టింగ్గా చాలా నీట్గా డెకరేట్ చేసి మనకి మంచి క్రియేటివ్గా చేసిస్తారు. సో సెటన్ ఆఫ్ టైంలో మనం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ వాడి మనం ఎడిటింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన ఫోటో ఎడిటింగ్లోని. సో ఎడిటింగ్లో ఫొటోస్ అలాగే టెక్స్ట్కి అందం రప్పించాలంటే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఒకటే బాగుంటుంది. సో అందుకని నేను దీని గురించి వీడియోలో చెప్పడానికి కారణం, ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని, షేర్ చేస్తారని. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నాను. సో అందు గురించి సో ఇప్పుడు నేను అలా స్పీడ్గా ఒక్కొక్క ఇమేజ్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నాను. సో చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్ అనేది. చూడండి మీరు స్క్రీన్ మీద నాకు ఎంత టైం పట్టింది అనేది మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేస్తున్నాను చాలా స్పీడ్గాని. సో మీకు ఇలాగే ఎడిటింగ్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్లో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చేస్తూనే ఉంటాను. అలాగే నా ఛానల్ని ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ కొద్దిగా సపోర్టివ్ చేయండి. ఇంకా వీలైన త్వరలో నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను మంచి మంచి ఫొటోస్ పెడతాను, అలాగే స్టిల్స్ అవి ఇస్తాను. అలాగే చాలా బ్యాక్గ్రౌండ్స్ లింక్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో దయచేసి ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రతిదీ నేను ఇస్తాను. ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అవన్నీ,
ఫొటోస్ అవని ఇంకా చాలా నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉంటాను మంచి మంచి లింక్స్ అవిని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.